హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. న్యూక్లియర్ ఎనర్జీ ఇండియాలో 5th లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండి. ఇది టోటల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో నియర్లీ 3% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అట్ ప్రెసెంట్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ అనేది 7480 మెగావాట్స్ జనరేటింగ్ కెపాసిటీ ఉందండి. అండ్ గవర్నమెంట్ నెట్ జీరో టార్గెట్స్ ని మీట్ అవ్వడానికి 2031 కి 22,480 మెగావాట్స్ అంటే 3 times పెంచాలని ప్లాన్ చేస్తుంది అనమాట. దీనికోసం 2.16 ట్రిలియన్ వర్త్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ కొన్ని మేజర్ పవర్ సెక్టర్ ప్లేయర్స్ తో చర్చలు కూడా జరుపుతుంది అనమాట. న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ గ్రో అవ్వడానికి రెడీగా ఉంది. సో ఈ ఇండస్ట్రీకి సప్లై చేసే కంపెనీస్ కూడా దాని వల్ల బెనిఫిట్ అవుతాయి. సో ఈ వీడియోలో మనం న్యూక్లియర్ పవర్ సెక్టర్ కి ఈపీసీ ప్రాజెక్ట్స్ సప్లై చేసే 5 మైక్రో క్యాప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ పటేల్ ఎయిర్టెంప్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఎక్స్టెన్సివ్ రేంజ్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజెస్, కండెన్సర్స్, సెపరేటర్స్, అలాగే కాంప్రెసర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బిజినెస్ చేస్తుందన్నమాట. ఇది తన క్లయింట్స్ కోసం టర్న్కీ హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తుందండి. డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ద్వారా కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోకెమికల్స్, థర్మల్ పవర్, న్యూక్లియర్ పవర్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీకి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. న్యూక్లియర్ ప్లాంట్స్ కోసం ప్రెజర్ వెజల్స్ అండ్ ఎక్స్చేంజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎన్ స్టాంప్ ఆథరైజేషన్ వచ్చిన తర్వాత కంపెనీ 2017 లో న్యూక్లియర్ పవర్ సెక్టర్ కి క్యాటరింగ్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఇండియాలో ఇలాంటి ఆథరైజేషన్ ఉన్న థర్డ్ కంపెనీ అండి ఇది. పటేల్ ఎయిర్టెంప్ ప్రొడక్ట్స్ న్యూక్లియర్ రియాక్టర్స్ కి క్రూషియల్ కంపోనెంట్స్ అండ్ పవర్ జనరేషన్ ఫెసిలిటీస్ రెండింటిని కలపకుండా వన్ మీడియం నుండి అనదర్ మీడియం కి హీట్ ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అక్టోబర్ 2023 కి కంపెనీ ఆర్డర్ బుక్ 44.2 బిలియన్స్ ఉందండి. రీసెంట్ గా కంపెనీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 235 crores ఉందండి. ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. ROCE 12.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.30% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 25 రూపీస్ 20 పైసా ఉంది. కంపెనీకి డెట్ వచ్చేసరికి 95.1 crore ఉందన్నమాట. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుండి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 281 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ తగ్గాయి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి కంపెనీ 11 crores పోస్ట్ చేసిందండి. మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిసెంబర్ 2023 క్వార్టర్ కి 46.45% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 53.55% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 431 రూపీస్ 70 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో కనుక చూస్తే 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 103% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కాన్స్టెలిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. ఇండియా అండ్ అబ్రాడ్ లో కంపెనీ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్, సిమెంట్, పోర్ట్స్, ఫార్మాసిటికల్ అండ్ సబ్స్టేషన్స్ తో సహా వేరియస్ ఇండస్ట్రీస్ లో 250 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిందండి. న్యూక్లియర్ పవర్ సెక్టర్ కి సంబంధించి కంపెనీ వేరియస్ ప్రాజెక్ట్స్ కూడా చేసిందనమాట. ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కేఏపీపీ కోసం ఎగ్జిక్యూటెడ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ వర్క్ అండ్ బ్యాలెన్స్ మెయిన్ ప్లాంట్ ఎలక్ట్రికల్ వర్క్స్ ని చేసింది. అలాగే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ దగ్గర ఎన్ఎఫ్సి కోటా కోసం కన్స్ట్రక్షన్, పవర్ సప్లై అండ్ ఏరియా లైటింగ్ ఆఫర్ కూడా చేసింది. కంపెనీ క్లయింట్స్ లో బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్, అలాగే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, అదాని పవర్, టాటా పవర్ సోలార్ అండ్ నాల్కో ఉన్నాయండి. ఆగస్ట్ 2023 కి కంపెనీ వేరియస్ సెక్టర్ నుంచి 5.6 బిలియన్ వర్త్ ఆఫ్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంది. ఈపీసీ సర్వీసెస్ ఆఫరింగ్ లో కంపెనీకి లాంగ్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ హై ఆర్డర్ బుక్ వల్ల మిడ్ టర్మ్ లో కంపెనీ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ గ్రో అవ్వచ్చు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 310 crores ఉందండి. ROCE 16.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.1% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 35.2 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 150 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 7 crores పోస్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అమిక్ ఫోర్జింగ్స్ అండి. 12,600 మెట్రిక్ టన్స్ ఇన్స్టాలేషన్ కెపాసిటీతో అండ్ 85% కెపాసిటీ యూటిలైజేషన్స్ తో కంపెనీ హెవీ ఇంజనీరింగ్, స్టీల్, ఆయిల్ అండ్ గ్యాస్, రిఫైనరీస్, థర్మల్ పవర్ అండ్ న్యూక్లియర్ పవర్ తో సహా సెవరల్ ఇండస్ట్రీకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ని కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తుంది. అండ్ కాస్టింగ్ క్వాలిటీ ఫోర్జ్డ్ ఇంగాట్స్ ఇండక్షన్ ఫర్నేస్ చేయడానికి న్యూ ఫౌండరీని కూడా సెటప్ చేయాలని ప్లాన్ చేస్తుంది. దీనివల్ల కంపెనీ కాస్ట్ తగ్గుతుంది అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. గోయింగ్ ఫార్వర్డ్ యూజర్ ఇండస్ట్రీలో హై క్యాపెక్స్, అమిక్ ఫోర్జింగ్స్ నెట్ ప్రాఫిట్ అలాగే రెవెన్యూ పెంచుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 769 crores ఉందండి. ROCE 66.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 71.2% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది.
ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 114 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 3.87 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 116 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ సేల్స్ అనేవి పెరిగాయి అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 10 crores పోస్ట్ చేసింది. డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.74% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.99% ఉంది. డిఎస్ షేర్ హోల్డింగ్ 3.11% ఉంది. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 32.16% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 733 రూపీస్ 20 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో అయితే 191% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే అండ్ నెక్స్ట్ కంపెనీ డిపి వైస్ అండి. కంపెనీ స్టీల్ వైస్ అండ్ ప్లాస్టిక్ ఫిల్మ్ సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. అలాగే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ట్రేడింగ్, విండ్ మిల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా చేస్తుంది. కంపెనీ ప్రొడక్ట్స్ ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమోటివ్, కన్స్ట్రక్షన్ అండ్ డ్యామ్స్, బ్రిడ్జెస్, మెట్రో, రైల్వేస్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ లో యూజ్ చేస్తారండి. సంవత్సరానికి 80,000 టన్స్ కెపాసిటీతో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్&టి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ అండ్ వేరియస్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ కార్పొరేషన్స్ తో లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తుందన్నమాట. కరెంట్లీ కంపెనీ ప్రొడక్ట్స్ ని డిమాండ్ పెరగడంతో ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లో కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ కెపాసిటీ యూటిలైజేషన్ ని మాక్సిమం యూజ్ చేసుకోవాలని ఫోకస్ చేస్తుందండి. అండ్ న్యూ మార్కెట్ లోకి ఎక్స్పాండింగ్ అవుతుండడంతో మీడియం టర్మ్ లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ పెంచుకోవాలని న్యూ జియోగ్రాఫిక్ ని ఎక్స్ప్లోర్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 775 crores ఉందండి. ఆర్ఓసి 32% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.9% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 26 రూపీస్ 80 పైసా ఉంది. ఇండస్ట్రీ పిఈ 22 ఉంటే స్టాక్ పిఈ కనుక మీరు చూస్తే 18.6 ఉంది. సో పిఈ రేషియో వైజ్ డిపి వైజ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 1081 ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 500 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా డిపి వైర్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 31.3 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో 1215 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 41 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ నామినల్ గా పెరిగిందండి. 74.75% నుండి 74.78% కి పెరిగింది డిసెంబర్ క్వార్టర్ లో. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0 అనమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.20% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 500 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 45% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ అండి. కంపెనీ ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్, స్విచ్ గేర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తుంది అనమాట. అండ్ పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్, రిన్యూవబుల్ ఎనర్జీ, షుగర్, స్టీల్, సిమెంట్ ఇండస్ట్రీస్ కి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ ప్రొడక్ట్స్ ని న్యూక్లియర్ పవర్ అండ్ డిఫెన్స్ సెక్టర్ కూడా సప్లై చేస్తుందండి. కంపెనీ క్లయింట్స్ లో జిందాల్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, హెచ్పిసిఎల్ అండ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నాయండి. పవర్ కి డిమాండ్ అనేది పెరుగుతుండటంతో యూజర్ ఇండస్ట్రీ నుండి కంపెనీ ప్రొడక్ట్స్ కూడా డిమాండ్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 778 crores ఉంది. ఆర్ఓసి 21.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 29% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 2 రూపీస్ 94 పైసా ఉందండి. ఇండస్ట్రీ పిఈ కనుక మీరు చూస్తే 41.2 ఉంటే స్టాక్ పిఈ 39.8 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 127 crores ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 474 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 8% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 31 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ 2023 కి 49.51% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 3.83% ఉంది. డిఎస్ షేర్ హోల్డింగ్ 2.25% నుండి 2.11% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 44.54% ఉంది డిసెంబర్ 2023 కి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 116.70 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో కనుక చూస్తే 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 57% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.